ప్రతి ఒక్కరి కుటుంబంలో కూడా ఏవో ఒకటి ఇబ్బందులు, కష్టాలు, బాధలు ఇలాంటివన్నీ ఉంటాయి. అన్నీ కూడా డబ్బుతో ముడిపడే ఉంటాయి. అంటే మధ్యతరగతి వాళ్ళు, లో మిడిల్ క్లాస్ వాళ్ళు, ఇంకా పేదవాళ్ళు, వీళ్ళందరికీ కూడా డబ్బే అవసరం. ఏ పని చేయాలన్నా సరే ముందు డబ్బు ఉండాలి. మరి కష్టపడి సంపాదించుకుంటాం, వచ్చిన దాంట్లోనే ₹1 డబ్బులు సేవ్ చేసుకుంటాం, మిగిలిన డబ్బులన్నీ మన అవసరాలకి వాడుకుంటూ ఉంటాం. అయితే ఇంకా పెళ్ళిళ్ళు, ఫంక్షన్లు ఇలాంటి విషయానికి వస్తే మిడిల్ క్లాస్ వాళ్ళకి కొంచెం కష్టతరమనే చెప్పాలి. అప్పు లేని ఇల్లు అంటూ ఏదీ ఉండదు. ఏదో ఒక అవసరానికి ప్రతి ఒక్కరూ మిడిల్ క్లాస్ వాళ్ళు అప్పులు అనేవి చేస్తూ ఉంటారు. లేదు అని అంటే ఇంట్లో ఉన్న బంగారాన్ని తీసుకువెళ్ళి తాకట్లు పెట్టుకుంటూ ఉంటారు. వీళ్ళ అవసరం తీరగానే మళ్ళీ కొన్ని రోజుల తర్వాత వడ్డీ కట్టి మళ్ళీ ఆ బంగారాన్ని విడిపించుకుంటూ ఉంటారు. ఇలాంటివి ఏదో ఒకటి తంటాలు పడి చక్కగా కుటుంబాలు నడిపించుకుంటూ వస్తారు. మిడిల్ క్లాస్ వాళ్ళ కష్టాలు ఎలా ఉంటాయనంటే, అటు ఏదన్నా పని చేసుకుందామనంటే కొంచెం సిగ్గు, మొహమాటం. అగో మనం ఆ పనికి వెళ్ళామంటే నలుగురు ఏమనుకుంటారో అని కొంచెం ఇబ్బంది పడతారు. కొంచెం మిడిల్ క్లాస్ వాళ్ళు ఏంటంటే అన్ని పనులు చేయలేరు. ఉన్న దాంట్లోనే సర్దుకొని తింటూ ఉంటారు, గుట్టుగా సంసారాలను చేసుకుంటూ ఉంటారు. అయితే కొంతమంది ఏం చేస్తున్నారంటే ఈ పెళ్లిళ్ళ పేరుతోటి, ఫంక్షన్ల పేరుతోటి ఇలా డబ్బుని దోబరాగా ఖర్చు పెడుతున్నారు. మనం చాలా వీడియోలు చేస్తూనే ఉన్నాం. డబ్బు విషయంలో మిడిల్ క్లాస్ వాళ్ళు జాగ్రత్తగా ఖర్చు పెట్టండి, మీ స్థాయికి మించి అప్పులు చేసి మాత్రం ఖర్చు పెట్టకండి, తర్వాత ఇబ్బందులు పడతారు. ఎవరో ఈవేళ చుట్టాలు వచ్చేస్తారు, భోజనాలు చేస్తారు, వాళ్ళకి పెట్టకపోతే బాగోదు, వాళ్ళకి ఆ బట్టలు పెట్టకపోతే బాగోదు, వాళ్ళు ఎంత గ్రాండ్గా చేశారు మనం చేయకపోతే బాగోదని ఇలా మొహమాటాలకు పోయి ఎవరో ఏదో అనుకుంటారని మీరు అప్పులు చేసి మాత్రం ఫంక్షన్లు చేయకుండానని మనం ప్రతిసారి చెప్తూనే ఉంటాం. అయితే ఒక అతను చెప్తున్నాడు, పెళ్ళయింది, ఆ అబ్బాయికి ఒక చిన్న పాప పుట్టింది మొన్ననే ఈ మధ్యన. అయితే అత్తగారు వాళ్ళు నువ్వు గ్రాండ్గా ఫంక్షన్ చేయను అని అడుగుతున్నారు. ఆ అబ్బాయి పరిస్థితి చూస్తే మామూలు మిడిల్ క్లాస్ స్థాయి, అతను అదేదో చిన్న ఉద్యోగం చేసుకుంటున్నాడు. అలాంటిది ఇప్పుడు అత్తగారు వాళ్ళు ఖచ్చితంగా మాకు గ్రాండ్గా నాన్ వెజ్ పెట్టి నువ్వు ఫంక్షన్ చేయాలి, బర్త్డే ఫంక్షన్ హాల్లో చేయాలని చెప్పేసి అతన్ని అడుగుతున్నారంట. ఏంటి ఇప్పుడు చెయ్యకపోతే వచ్చిన నష్టం ఏంటి అని అంటే, వాళ్ళు కూడా ఫంక్షన్ చేశారు, ఇప్పుడు నేను మా అత్తగారు వాళ్ళకి పెట్టకపోతే కనీసం పిల్ల బర్త్డేకి నువ్వు ఫంక్షన్ కూడా చేయలేకపోయావని మా వాళ్ళందరినీ చీప్గా చూస్తారు, నన్ను కూడా లోకుగా చూస్తారని చెప్పేసి ఆ అబ్బాయి ఇబ్బంది పడుతున్నాడు. అతను చూస్తే చేసుకునేది చిన్న ఉద్యోగం, కుటుంబాన్ని పోషించుకోవాలి. భార్య ఏమో చంటి పిల్లతోటి ఉంది. మరి చంటి పిల్ల ఉంది అని అంటే ఇంట్లో ఎన్ని ఖర్చులు ఉంటాయండి? ఇవన్నీ చూసుకున్న తర్వాత ఫస్ట్ బర్త్డే వచ్చిందని ఇప్పుడు అత్తగారు వాళ్ళు ఆ అబ్బాయిని వేధిస్తున్నారు. ఎంత దారుణంగా ఉందండి. మిడిల్ క్లాస్ వాళ్ళు డబ్బులు ఎక్కడి నుండి తీసుకొస్తారు? ఆ అబ్బాయి వెళ్ళి చాలా మంది తెలిసిన వాళ్ళ దగ్గర అప్పు అడిగాడు. ఎంత? 2 లక్షలు అడిగాడు. 2 లక్షలు అప్పు అడుగుతుంటే ప్రతి ఒక్కరు కూడా వడ్డీలు ఎక్కువ చెప్తున్నారు. ₹5 వడ్డీలు, ₹4 వడ్డీలు పెడితే నేను ఎప్పుడు తీర్చాలండి అప్పు? ముందు అసలు తీర్చే కంటే వడ్డీలు ఎక్కువైపోతాయని చెప్పేసి ఆ అబ్బాయి కొంచెం ఒక అడుగు వెనక్కి వేసి, అమ్మో ఇంత వడ్డీ నేను కట్టలేనని అప్పు తీసుకోవడం మానేశాడు. అలాగే అతని ఫ్రెండ్స్ని అడిగారంట, నాకు ఒక 2 లక్షలు అప్పు ఇవ్వండిరా, మీరంటే తెలిసిన వాళ్ళు కదా, బయట అడుగుతుంటే ఎక్కువ వడ్డీలు అయిపోతున్నాయి, ఇప్పుడు నేను మా పాప బర్త్డే చెయ్యకపోతే మా అత్తగారు వాళ్ళు ఊరుకోవట్లేదు, నన్ను చిన్న చూపు చూస్తున్నారని చెప్పేసి ఫ్రెండ్స్ని అడిగారంట. ఆ ఫ్రెండ్స్ అన్నారంటే, దేనికిరా నీకు డబ్బులు? బర్త్డే ఫంక్షన్ కోసం నువ్వు 2 లక్షలు అప్పు చేస్తావా? అసలు నీ జీతం ఎంత, నీ స్థాయి ఎంత? అవతల వాళ్ళకైనా బుద్ధి ఉండాలి కదా, మళ్ళీ అప్పు చేసి మళ్ళీ దానికి వడ్డీ కట్టి కూతురు బర్త్డే చేస్తావా? అది అంత అవసరమా అని చెప్పేసి ఆ అబ్బాయిని ఫ్రెండ్స్ అందరూ తిట్టారంట. ఒరే నువ్వు 2 లక్షలు అప్పు చేసి ఇప్పుడు ఫంక్షన్ చేస్తావు, బాగానే ఉంది, అందరూ వస్తారు, శుభ్రంగా తింటారు, వెళ్తారు, రేపొద్దున్న మీ పాపకు కానీ మీకు కానీ ఏదైనా హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చాయనుకో, అప్పుడు ఎలారా ఇబ్బందులు పడవా నువ్వు? అప్పుడు నీకు ఎవరు అప్పిస్తారు? ఈ అప్పులు ఆ అప్పులు ఎక్కువైపోవా? చంటి పిల్లలు ఇంట్లో ఉన్నప్పుడు ₹1 డబ్బులు చేతిలో ఎప్పుడు పెట్టుకోవాలి. ఆ పిల్లలకి ఎప్పుడు అనారోగ్య సమస్యలు వస్తాయో తెలీదు. వాళ్ళు నోరు తెరిచి నాకు ఇది వచ్చింది అని చెప్పలేరు. మనకి ఏదైనా వాళ్ళు కొంచెం తుమ్మినా దగ్గినా సరే గమ్మును పరిగెట్టుకుని డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. నువ్వు 2 లక్షలు పెట్టి బర్త్డే ఫంక్షన్ చేయడం అవసరమా? వాళ్ళకు నువ్వు వెళ్ళి చెప్పు, నేను చేయనని చెప్పు, ఏది జరిగితే అది జరిగిందని ఫ్రెండ్స్ అందరూ కలిసి అబ్బాయికి సలహా చెప్పారు. అయినా సరే ఆ అబ్బాయి మనసు ఏంటో భయపడిపోతూ ఉన్నాడు. మా అత్తగారు వాళ్ళు ఊరుకోరు, పెట్టకపోతే నన్ను లోకుగా చూస్తారు. ఇప్పుడు 2 లక్షల పాపం ఆ అబ్బాయికి స్థాయికి మించి అప్పు చేసి పెట్టేస్తాడు. అత్తగారు వాళ్ళు వచ్చి రేపు చూస్తారా చెప్పండి? ఏంటంటే పరువు పోవడం ఏంటండి, అసహ్యంగా చూడడం ఏంటి? ఇప్పుడు వాళ్ళ అల్లుడే కదా, ఇప్పుడు అల్లుడి దగ్గర లేవనుకోండి సర్దుకుని పోవాలి, కానీ ఇలా ఇబ్బంది పెట్టి నువ్వు ఫంక్షన్ చేయని అడుగుతారా? అంటే మీ కూతురు జీవితాన్ని మీరే నాశనం చేస్తారా? కొంతమంది కుటుంబాల్లో పరిస్థితి ఇలాగే ఉంది. వీళ్ళ ఇంట్లో ఏదైనా కష్టం వస్తే ఈ చుట్టాలందరూ తీరుస్తారా? ఊరందరికీ భోజనాలు పెట్టకపోతే వచ్చే నష్టం ఏమైనా ఉందా? ఆ డబ్బులే కనుక దాచుకుని ఉంటే పెళ్లి టైంకి ఎంత అవుతాయి? ఆ పిల్ల పెద్ద చదువులు చదవాలని అంటే చక్కగా ఎంత ఉపయోగపడతాయి? అవి అలాంటివి ఏమి ఆలోచించకుండా వాళ్ళని పిలిచామా, కోళ్ళను కోసామా, మేకలను కోసామా, భోజనాలు పెట్టామా, బిర్యానీలు వండామా, భోజనాలు పెట్టామా, ఇది ఊరు జనాల్లో వచ్చి తీరుస్తారండి మీకు ఏదైనా కష్టం వస్తే?
కొంచెమైనా సరే ఆలోచించండి. ఎవడో చేశాడని మీరు చేయకండి. ఒక ఇల్లు కట్టామంటే అప్పు చేసుకున్నా పర్వాలేదు, ఒక పెళ్లి చేసినా అప్పు చేసుకున్నా పర్వాలేదు, హెల్త్ ప్రాబ్లం వచ్చిందంటే అప్పు చేసుకున్నా పర్వాలేదు. చూడండి, అలాంటి వాటికి అప్పు చేసుకుంటే పర్వాలేదు, కానీ సంవత్సరం పిల్లకి బర్త్డే ఫంక్షన్ కోసం 2 లక్షలు అప్పు చేయడం అని అంటే మరి అసలు ఎంత ఆలోచించాల్సిన విషయం అండి. వాళ్ళ స్థాయికి మించి అప్పు అంటే అది ఎంత కష్టంగా ఉంటుంది. పైగా దానికి వడ్డీలు కట్టాలి. ఇప్పుడు అసలు కట్టేలోపు వడ్డీలు ఎంత పెరిగిపోతాయి. కొన్ని కుటుంబాలు ఏంటంటే ఇలాంటి వేధింపులకు గురి చేస్తున్నారు. మా పాపకి బర్త్డే చేయకపోతే ఇప్పుడు నన్ను వెధవని చూసినట్టు చూస్తారండి అని మాట్లాడుతున్నాడు. ఇప్పుడు అల్లుడి చేత అంత 2 లక్షలు అప్పు చేయించడం ఎందుకు? రేపొద్దున చంటి పిల్ల ఉంది, ఏదన్నా అత్యవసరం వచ్చిందనంటే ఆ అబ్బాయి ఇబ్బంది పడతాడు కదా అన్న ఆలోచన మరి అత్తగారు వాళ్ళకి ఉండాలి కదా. డబ్బున్న వాళ్ళు అంటారా పెట్టుకోమనండి, తప్పు లేదు. కానీ మిడిల్ క్లాస్ వాళ్ళు ఇలా అప్పులు చేసి పైగా బర్త్డే ఫంక్షన్, చంటి పిల్లకి అసలు ఏమీ తెలియదు, ఊహ కూడా లేదు. ఆ పిల్లకి 2 లక్షలు ఖర్చు పెట్టి గ్రాండ్గా బర్త్డే ఫంక్షన్. ఏమన్నా అర్థం ఉందా అండి? దానివల్ల ఏమైనా ఉపయోగం ఉందా? ఆ 2 లక్షలు ఉంటే ఆ పిల్ల పేరు మీద ఏ ఫిక్స్డ్ డిపాజిట్ చేసినా కొంత వయసు వచ్చిన తర్వాత ఉపయోగపడతాయి కదా. ఆ అమ్మాయి చదువుకు వాడుకోవచ్చు కదా, ఏదన్నా అత్యవసరం వచ్చినప్పుడు వాడుకోవచ్చు కదా. ఇలా ఎవరు కూడా ఆలోచించట్లేదు. ఏంటో ఫంక్షన్లు అంటారు, పార్టీలు అంటారు, ఏంటో భోజనాలు పెట్టకపోతే ఏంటో చిన్న చూపు చూస్తారంటారు. ఏంటో అర్థం కావట్లేదు. మీ స్థాయికి మించి మీకుంటే పెట్టుకోండి, తప్పులేదు. కానీ మీ స్థాయికి మించి ఇలా వడ్డీలకు అప్పులు తెచ్చి ఫంక్షన్ చేయమని ఎక్కడుంది రూలు? అడిగే వాళ్ళకైనా బుద్ధి ఉండాలి. ఎందుకు వాళ్ళని ఇబ్బంది పెట్టడం? వాళ్ళకి పెట్టలేదు అని అంటే వాళ్ళని చిన్న చూపు చూడడం కాదు. వాళ్ళు చేసింది మంచి పనే, ఈవేళ ఇంత డబ్బు ఖర్చు పెడితే రేపు పొద్దున పాపం ఎన్ని ఇబ్బందులు పడతారని అవతల వాళ్ళు కూడా ఆలోచించాలి. బర్త్డే ఫంక్షన్కి భోజనాలు పెట్టలేదు, పెద్ద మనిషి అయితే భోజనాలు పెట్టలేదు. ఏంటి ఈ వేధింపులు ఏంటి? ఎవరికున్న స్థాయిలో వాళ్ళు పెట్టుకుంటారు. తక్కువ మంది బంధువులతో, మీ దగ్గర బంధువులతో ఇంట్లో చిన్నగా చేసుకోండి. ఏదైనా ఫంక్షన్ ఉంటే మిమ్మల్ని కాదన్న వాళ్ళు ఎవరు? ఏంటో ఊరందరినీ పిలుచుకోవడం, పెద్ద పెద్ద ఫంక్షన్ హాల్స్లో చేయడం, లక్షలు తీసుకొచ్చి అప్పులు చేయడం, మళ్ళీ అవి కట్టలేక ఇబ్బందులు పడడం ఎప్పుడుకి తీరుతాయి చెప్పండి. ఇలాంటి పొరపాట్లు ఎవరూ చేయకండి. ఎవరన్నా అడిగారు అనుకోండి, చెప్పండి, నా దగ్గర ఇప్పుడు అంత డబ్బు లేదు, నేను ఈ డబ్బును ఖర్చు పెట్టను, రేపొద్దున ముందు పిల్లల చదువులకు ఉపయోగపడతాయి, ఇప్పుడు అప్పులు చేశానంటే రేపు పిల్లల్ని చదివించాలంటే నా పరిస్థితి ఏంటో, అందుకని నేను ఏ ఫంక్షన్లో చేయట్లేదని మొహమాటం లేకుండా చెప్పండి. ఎవ్వరూ మిమ్మల్ని ఏమీ అనరు. అనుకుంటారు పెట్టలేదని. వాళ్ళు మన కష్టాలు వచ్చి తీరుస్తారా? గొప్పల కోసం పోయి అప్పులు తీసుకొచ్చి నానా తంటాలు పడుతున్నారు. చిన్న చిన్న విషయాలు కూడా ఫంక్షన్లే. ఏం అవసరం అండి? ఇప్పుడు ఆ ఫంక్షన్ చేయకపోతే ఎవరికైనా నష్టం జరుగుతుందా? ఇప్పుడు బంగారం రేట్లు చూస్తే ఎంత దారుణంగా పెరుగుతున్నాయో మనం చూస్తున్నాం. ఇప్పుడు ఆ చంటి పాప ఉంది, ఆ 2 లక్షలు పెట్టి ఆ ఫంక్షన్ చేసే బదులు ఆ 2 లక్షలు పెట్టి బంగారం కొనుక్కున్న ఆ పాపకు ఉపయోగపడుతుంది కదా. పెళ్ళైన నాటికి ఆ అమ్మాయికి కూడా ఒక వస్తువు అనేది ఉంటుంది కదా. ఆ బంగారం కొనుక్కుంటే ఇంట్లో దేనికన్నా అత్యవసరమైనప్పుడు ఆ బంగారం తాకట్టు పెట్టి అప్పు తెచ్చుకోవచ్చు కదా. బయట వీళ్ళని అడిగే బదులు ఆ బంగారం ఉపయోగపడుతుంది కదా. ఇలా తెలివిగా ఎందుకు ఆలోచించరు? మధ్యతరగతి వాళ్ళు, చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు మీ స్థాయికి మించి అప్పులు చేసి ఫంక్షన్లు మాత్రం చేయకండి. ఇక రేపటి నుంచి పెళ్లిళ్ళు కూడా మొదలవుతున్నాయి. మరి పెళ్లి ఫంక్షన్లు మరి మన వాళ్ళు ఎంత గ్రాండ్గా చేస్తారో, డబ్బును ఖర్చు పెట్టే విషయంలో మిడిల్ క్లాస్ వాళ్ళు ముఖ్యంగా బాగా ఆలోచించుకుని ప్రతి రూపాయిని ఖర్చు పెట్టండి. ఎవరో చేశారని మనం చేద్దామని అనుకుంటే మన స్థాయి అది కాదు, తర్వాత ఇబ్బందులు పడే పరిస్థితి. డబ్బున్న వాళ్ళు అంటారా, ఈ రోజు అప్పు చేసినా మళ్ళీ వాళ్ళు తీర్చుకోగలరు. కానీ మిడిల్ క్లాస్ వాళ్ళు, చిన్న చిన్న ఉద్యోగాలు చేసేవాళ్ళు, చిన్న చిన్న బిజినెస్లు చేసుకునేవాళ్ళు, కూలి పనులు చేసుకునేవాళ్ళు, ఇలాంటి వాళ్ళు మాత్రం ఫంక్షన్లు చేసేటప్పుడు డబ్బు విషయంలో జాగ్రత్తగా ఖర్చు పెట్టండి. ఈ రోజుకి ఇదేనండి. రేపు మళ్ళీ ఒక మంచి విషయంతో మళ్ళీ కలుద్దాం.